అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంగవరంలోని నెమలి చెట్టు వద్ద వ్యాన్లో తరలిస్తున్న 900 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న 7 సభ్యులు గల అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలో 5 అరెస్ట్ చేశారు. మరో 2 సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు. ఒరిస్సా నుంచి ఈ గంజాయిని తరలిస్తున్నట్లుగా డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 45 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. మనకి ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గంజాయి వస్తుందన్న ఇన్ఫర్మేషన్ మేరకు మనం వెహికల్ చెకింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో వెహికల్ చెకింగ్ దగ్గర గాంజాయి లోడ్ ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది బడా దోస్త్ వెహికల్ అంటారు ఇది. సో ఈ గాంజాయికి దీనికి పైలట్ గాను లేకపోతే వెనకాల దాని సెక్యూరిటీ గాను ఒక ఎవెంజర్ వెహికల్, సో దాంతో పాటు ఒక స్కార్పియో వెహికల్, ఈ 2 వెహికల్స్ కూడా వచ్చాయి వీటితో పాటు. సో ఇందులో ఉండే 30 బస్తాలు ఏవైతే గాంజా వెహికల్ ఉందో, అంటే 900 కేజీల గాంజా వెహికల్ ఏదైతుందో అది సుమారు అంటే తక్కువ వేసుకున్న ఒక 45 లక్షల రూపాయలు విలువ చేసే గాంజా మాత్రమే. వెహికల్స్ కాకుండా గాంజా మాత్రమే 45 లక్షలు విలువ చేసే గాంజా. 3 వెహికల్స్, ఒక 5 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో 45 లక్షల విలువైన 900 కేజీల గాంజా, 2 4 వీలర్స్, ఒక 2 వీలర్, 5 ముద్దాయిలు, ఒక 5 టచ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది.